హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పెసలబండ గ్రామానికి వచ్చాము. గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి, ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి అనే విషయాలను మనం మొదట గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నాము. అలాగే చివరిగా మనం సర్పంచ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలోకి వెళ్దాం. ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పెసలబండ గ్రామంలో ప్రజల నుండి వివిధ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ గ్రామ సమస్యలు ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించలేదు, ఎలాంటి పరిష్కరించారనే విషయాలను మనతో మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ నరసింహులు ప్రస్తుతం అన్నగారు మనకు అందుబాటులో ఉన్నారు. అన్నగారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్, గ్రామంలో వివిధ సమస్యలు చెప్పారు. నీ డ్రైనేజ్ అయితేనేమి, రోడ్ అయితేనేమి, అంటే ఎందుకు ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కరించలేదు? ఇప్పటి వరకు అంటే ఈ 4 ఏళ్ళ పంటలో అభివృద్ధి చేసినాము. ₹1 దాకా అభివృద్ధి చేసినాము. ఆర్బీకే కట్టినాము, హెల్త్ క్లినిక్ కట్టినాము, సచివాలయం కట్టినాము, ఇంటింటి ట్యాబ్లు మొత్తం ట్యాబ్లు వేసేసినాము. ఇంటికి మొత్తం ట్యాబ్లు వేసినాము. ఇవన్నీ చేసినాము. ఈ జరిగే ఇంకో సంవత్సరం పరిధిలో ఈ డ్రైనేజ్ సమస్య అయితే ఉంది. ఆ డ్రైనేజీలను కూడా నాకు సహకరిస్తే ఈ డ్రైనేజీలకు పూర్తి చేస్తాం. సరే, అంటే ఇప్పటి వరకు అంటే గ్రామంలో ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేసినాం? దాదాపు ₹1 అభివృద్ధి పనులు చేసినాము. ఆర్బీకే, హెల్త్ క్లినిక్, సచివాలయము, ఇంటింటి కుళాయిలు, మెయిన్గా ఈ రోడ్లు అంతా నీళ్ళు నిలుచుకుంటుండే సమస్యలు, మెయిన్ రోడ్లోనే సమస్యలు బాగానే ఉండే, అటువంటి పూర్తి చేసినాం. సరే, అంటే ఇప్పుడు ఇంకా మీకు 4 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నారు, ఇంకా మీకు సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో ఎలాంటి పనులు చేయాలనుకున్నారు సార్? సంవత్సర కాలంలోనూ పూర్తిగా డ్రైనేజ్ లేవు సార్, పూర్తిగా డ్రైనేజ్ లేవు. ఈ సంవత్సర కాలంలో నాకు ఉండే ప్రభుత్వం వాళ్ళు నాకు సహకరిస్తే వాళ్ళు మేమంతా చేరుకుని ఉండే ఈ సంవత్సర కాలంలో డ్రైనేజీలు పూర్తి చేస్తాం సార్. డ్రైనేజ్ సమస్య ఉంది సార్, డ్రైనేజ్ పూర్తి చేస్తాం. అంటే మామూలుగా అంటే రాజకీయంగా వస్తే మీరు వైసీపీ మద్దతుతో సర్పంచ్ గా గెలిచారని చెప్పేసి, అంటే ఈ పార్టీ మారే ఆలోచన ఏమన్నా కుటుంబ ప్రభుత్వం లేదు సార్, అలాంటిది ఆలోచన లేదు సార్. అలాంటిది మనం అంటే చెప్పాం సార్. అట్లా పార్టీ అయితే కట్టుబడి ఉంటాం, కట్టుబడి ఉంటాం సార్. పార్టీ కట్టుబడి ఉన్నాం సార్, అప్పటి నుంచి కట్టుబడి ఉంటాం. అంటే చివరిగా అంటే మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్? చివరిగా ఇన్ని సమస్యలతోనూ దాదాపు 50% సమస్యలన్నీ తీర్చినాం సార్. ఈ ఉండే కొన్ని రోజులు ఈ సమస్యలు కూడా తీరుస్తాను. ఆ తీర్చే మళ్ళీ ఏమన్నా ముందుకి పోతాను సార్. దాని గురించి ఇబ్బంది ఏం పడాల్సిన పడలేదు. ఫస్ట్ నేనైతే ఏమైతే మాట ఇచ్చినామో, ఏమేమి చేస్తానని మాట ఇచ్చినానో అవన్నీ మాటకి కట్టుబడి ఆ పని చేసి ఈ సంవత్సర కాలంలో అవన్నీ ఖచ్చితంగా పూర్తి చేస్తాను సార్. అవన్నీ ఇది ఆ పెసలబండ గ్రామ సర్పంచ్ అయినటువంటి నరసింహ గారు మాట్లాడుతూ, గ్రామంలో వివిధ పనులు దాదాపు ₹1 అభివృద్ధి పనులు చేశాను. ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా, ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఎన్నికల్లో ఓటు అడగడానికి ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు ₹1 విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్ అయితేనేవి, సచివాలయం అయితేనేవి, రోడ్లు అయితేనేవి, సీసీ రోడ్లు అయితేనేవి, ఇలాంటి అభివృద్ధి పనులు చేశానని చెప్పేసి ఆయన మాటల్లోనే. కెమెరా పర్సన్ హరితో ముని, వీక్షణ టీవీ.